రఘురామన్న గారు మీరు చెప్పండి. మరి ట్రంప్ వేస్తున్న సుంకాలను చూస్తుంటే భారత్పై ఇండైరెక్ట్‌గా వాణిజ్య యుద్ధం చేస్తున్నాడు అనుకోవచ్చా? మా శాలిని ఇప్పుడు దాకా విజయ్ గారు అట్లాగే మన కోటేశ్వరరావు గారు చెప్పిన దానికి ఏకీభవిస్తూనే 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. యెస్ సార్. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేస్తే ఒక మోటు సామెత ఉంటుంది. చెరువు మీద అలిగితే ఏమవుతుంది తెలుసు కదా? ట్రంప్ అదే పని చేస్తున్నాడు. ఒక రకంగా తాను ఎక్కిన కొమ్మను తాను నరుక్కుంటున్నాడు అనుకున్నాను నేను. ఎందుకంటే ఫార్మా రంగం విషయంలో ఆంక్షలు విధిస్తున్నాడంటే తనకు తానే మరణ మృదంగం రాసుకుంటుంది అమెరికా దేశం అంటున్నాను. ఎట్లా చెప్తాను? ఇప్పుడు మన దగ్గర పరిశ్రమలు పెట్టడానికి, ముఖ్యంగా ఫార్మా పరిశ్రమలు పెట్టడానికి చాలా షరతులు ఉన్నా కూడా అవన్నీ ఉల్లంఘిస్తూ మనకేం విషం పోస్తూ అమృతం వాళ్ళకి పంచుతున్నాయి. ఇప్పటిదాకా ఉదాహరణకు మనకు పారాసిటమాల్ గోళీ ఉందనుకోండి, ఓ రూపాయికి అక్కడ దొరికే పరిస్థితి అంటే మనం జయంగా దొరుకుతున్నాయి. మన ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు ఇవాళ చెప్తున్నాను కదా, కాలుష్యం మనకి ఇస్తూ విషయాన్ని మనకు పంచుతూ మన భారతీయులకు పంచుతూ అక్కడ వాళ్ళకి మేలు చేస్తున్నారు. అమెరికా చట్టాల ప్రకారం ఒక ఫార్మా కంపెనీ పెట్టాలంటే చాలా రూల్స్ అడ్డం వస్తాయి. పెట్టడానికి వీలు లేదంటున్నాను. వాళ్ళు గనక స్వయం సమృద్ధి సాధించాలంటే 10 ఏళ్ళు పడుతుంది అంటున్నాను. ఇప్పటికి సమస్య కాదంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి తప్పు కాదు, వాళ్ళ అవసరం కనుక మన దిగుమతి చేసుకుని మనకేదో మెహర్బానీ చేయడం లేదు. వాళ్ళ విషయాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మన నుంచి మందులు సప్లై చేసుకుని ప్రధానంగా వాళ్ళ పర్యావరణ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. అమెరికాలో ఒక ఫార్మా పరిశ్రమ పెట్టాలంటే చాలా చాలా నిబంధనలు. దానికైతే వాళ్ళ ఉత్పత్తి ఖర్చు 4 ఇంతలు అవుతుంది మన దానికంటే కూడా. కనుక వాళ్ళు ఎందుకు పెడతారు? రూపాయికి వచ్చే మందులు 4 రూపాయలు వాళ్ళే తయారు ఎందుకు చేసుకుంటారు? ఏ చౌకైతే అది చేసుకుంటారు కదా. కనుక అది పెద్ద అవరోధం. ఈ ఫార్మా రంగంలో ఆంక్షలు విధిస్తే అవి చెల్లవు కాక చెల్లవు, నెంబర్ 1. ఇంకొకటి, ఇంతకుముందు కోటేశ్వరరావు గారు అన్నట్టు ఇక్కడ పరిశ్రమలు ఎవరైనా హామీ ఇచ్చారా? హామీ ఇస్తే కూడా వెంటనే వాటికి రాత్రి రోమ్ నగరం నిర్మాణం కాలే కదా. ఇది అంతే జరగదని రెండో మాట చెప్తున్నాను. మూడో చెప్తున్నాను ఏంటంటే, వరుసగా ఆయన బాంబులు వెలుస్తున్నాడు అనుకుని తుస్సుమంటున్నాయి అంటున్నాను. వాళ్ళు వ్యవసాయ ఉత్పత్తుల అసలు సంగతి ఎక్కడుంది మా అమ్మ శాలిని? మనకు అసలు చమురు ధరను తక్కువ కొంటున్నాం, రష్యా నుంచి కొంటున్నాం అనే మాట కంటే మనం మోడీని విమర్శిద్దాం, అది వేరు. కానీ ఇవాళ దేనికి లొంగడలేదు మోడీ గారు అంటే, స్పష్టంగా మనకు వ్యవసాయ ఉత్పత్తులను పాల ఉత్పత్తులు, వ్యవసాయ ధాన్యాలు, ఆఖరికి మొక్కజొన్న కంకుల్ని కూడా మీరు ఒక్కటి కొనలేరా? 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా అని అక్కడి విదేశీ వాణిజ్య శాఖ మంత్రులు అంటున్నారు. మనం ఎద్దేవా చేస్తున్నారు కదా. అది అసలు కీలకమైంది. రైతులు తిరగబడతారు. గతంలో 3 చట్టాల విషయంలో ఏమైందో, ఒకవేళ అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను మనం కనుక దిగుమతి చేసుకుంటే ఆటోమేటిక్ గా తిరగబడతారని సత్యం మనకు స్పష్టంగా మోడీ గారికి తెలుసు. కనుక ఈ విషయంలో సాహసిస్తలేడు. 2 అంటున్నాడు, ప్రమాదాన్ని ఊహించుండు, రైతులు సంఘటితంగా ఉంటే రైతులు అనే ఒకటి వచ్చింది. దీనివల్ల మనము లొంగడలేదంటే అది మంచి పని అంటున్నాడు. రెండోది ఏమైందంటే, అసలు సంగతి ఇవాళ చమురును మనం తక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం కదా, మరి ఆ ఫలితాలు భారతీయులకు ఎందుకు అందొద్దని నేను కూడా ప్రశ్నిస్తున్నాను ఇంతకుముందు విజయాన్ని అంటే. ఎందుకంటే మీరు చూడండి, జిఎస్టీ పరిధిలోకి మద్యాన్ని తీసుకురావడం ఎవరు మద్యం మీద కానివ్వండి, అది 40% ఇచ్చినా 50% ఇచ్చినా తప్పు కాదు, జిఎస్టీ పరిధిలో లేదు. అట్లాగే ఇంధనాలు కూడా జిఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదంటే, కేవలం బీజేపీనో లేకుంటే ప్రధానమంత్రి మోడీని నిందిస్తే లాభం లేదు. ఇప్పటికి 3 సార్లు ఏదైతే జిఎస్టీ సమావేశాలు జరిగినప్పుడు అందరు ఆర్థిక మంత్రులు, రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఉంటారు, కేంద్ర ఆర్థిక మంత్రులు ఉంటుంది. జిఎస్టీ కౌన్సిల్, అది అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలిపి ఎట్లా ఉంటుందో ఆర్థిక శాఖ మంత్రులందరూ జిఎస్టీ స్వతంత్ర సంస్థ పనిచేస్తుంది. దానిలో చర్చించినప్పుడు ఇంధనాన్ని గతంలో $110 ముడి చమురు ఒక బ్యారెల్ ఉంటే అప్పుడు 60 నుంచి 65, 70 రూపాయలకు మనం అమ్మినాం కదా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో. మరి అటువంటిప్పుడు $65, $70 వస్తున్నప్పుడు ఎందుకు ఆ ధర పాత ధర వస్తలేదు? దానికి కారణం ఏంటంటే జిఎస్టీ పరిధిలో లేదు కనుక. జిఎస్టీ పరిధిలో తీసుకురావాలంటే చాలా సార్లు ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వాలే. ఎవరైతే బీజేపీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మా పన్నుల వసూలు ఇదొక్కటే అవకాశం ఉంది మాకు, మద్యం మీద సంపాదిస్తాం, మద్యం మీద పేదలను తాగబోసి సంపాదిస్తాం, అట్లాగే ఇంధనం మీద మాత్రం మేము అడ్డగోలు వ్యాట్, రకరకాల ఎక్సైజ్, ఆక్ట్రాయ్ ట్యాక్స్లు అన్ని సంపాదిస్తామని భీష్మించుకొని కూర్చున్నాయి. మోడీ ప్రభుత్వం ఇప్పటికి 3 సార్లు జిఎస్టీ సమావేశాల్లో ప్రతిపాదించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికి కూడా 3 సార్లు ఏమన్నారంటే, సమస్య లేదు, జిఎస్టీ పరిధిలోకి మద్యాన్ని తీసుకురామని అనలే కానీ ఈ ఇంధనాలు తీసుకొస్తామన్నారు. కానీ ఇంధనాలు తీసుకొస్తుంది వ్యతిరేకిస్తున్నారు కదా వీళ్ళే కదా. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ మాట్లాడుతున్నాయి ఏంటంటే, మాకు రాష్ట్రానికి ఆదాయం పోద్దని. అంటే మరి కేంద్రానికి కూడా ఆదాయం పోతుంది కదా, 50-50 కదా. ఎందుకు అనుమతించడం లేదు అంటే, రాష్ట్రాల స్వార్థం రాష్ట్రాలకు ఉన్నది. దీనికి అవరోధం ప్రధానంగా ఇంధనాన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురాకపోవడానికి ప్రధానమైన కారణం బీజేపీ కాదు, కేంద్ర ప్రభుత్వం అంతకంత కాదు, వాళ్ళ రాష్ట్రాల ప్రభుత్వాలు. ఇంకోటి, బీజేపీ ప్రభుత్వాలు కూడా, బీజేపీ అధికారంలో ప్రభుత్వాలు కూడా సణుగుతున్నాయి. కానీ మోడీకి భయపడి, లేకుంటే కేంద్ర ప్రభుత్వంలో పార్టీ మనది కదా, మనం మాట్లాడితే బాగుండదు అని చెప్పి చూస్తున్నాం కదా. చాలా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇదివరకే మార్పు మొదలైంది. గతంలో 10 రూపాయలు తగ్గించిన సందర్భం చూసాం. మన కర్ణాటకకు మనకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తప్పది.
మనకు ఆంధ్రప్రదేశ్ కు కర్ణాటకకి 10-12 రూపాయలు తేడా ఉంది కదా పెట్రోల్ డీజిల్లో. ఎందుకు వచ్చింది? ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అందులో ట్యాక్సులు తక్కువ చేసుకున్నాయి, అప్పుడు ఇవ్వడానికి వీలుంటుంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మనకు కేంద్రం విధాన నిర్ణయం తీసుకోకపోయినా రాష్ట్రాలు ఇస్తున్నాయి కదా. అందుకనే ఇంధనం మీద వచ్చే ఏదైతే చవకగా వస్తుంటే ఇప్పటికి 5 లక్షల కోట్ల రూపాయలు ఈ 10 ఏళ్లుగా దోపిడీ చేస్తుంది ప్రభుత్వం అనేది ఒక వాదన వినిపిస్తుంది. కనుక ప్రభుత్వాలంటే ఓన్లీ బీజేపీ లేకుంటే కేంద్ర ప్రభుత్వం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే పని చేస్తున్నాయి అంటున్నాను. అందుకని రెండింటిని కూడా వీలైతే మద్యాన్ని కూడా అంటున్నాను. మద్యం కూడా అడ్డగోలు ఎటు పడితే అటు ఎక్కడ పడితే అక్కడ రేట్లు ఇష్టం ఉన్నట్టు కాకుండా ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్రాల తేడా ఉన్నది కదా, మద్యంలో తేడా ఉంది, పెట్రోల్ డీజిల్ తేడా ఉంది. అంతేందుకు మన ఆంధ్రప్రదేశ్లో యానం పుదుచ్చేరి రాష్ట్రం కిందకి వస్తుంది. అమలాపురం నుంచి జస్ట్ 15-20 కిలోమీటర్లు పోగానే మనం మన కోస్తా మన కోనసీమలో భాగంగా ఉన్న ఆ ప్రాంతానికి వెళ్తే యానాంలో మనకన్నా డీజిల్ పెట్రోల్ 15-20 రూపాయలు తక్కువ ఉన్నది, మనం అనుభవిస్తున్నాం కదా. అందుకనే ఈ మొత్తం 2 రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం కలిపి మద్యాన్ని అట్లాగే ఇంధనాన్ని కూడా ఈ జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి, అప్పుడు సాధ్యమవుతుంది. ఇంధనం చౌకగా వస్తున్నప్పుడు చౌకమైన ఫలితాలు చేస్తే ఒక ఇంధనాన్ని తీసుకొస్తే ఎంత లాభం జరుగుద్ది అంటే శాలిని గారు, పూర్తిగా వాళ్ళ కూరగాయల నుంచి మొదలుకొని రవాణా, ఇది వ్యవసాయ ఉత్పత్తుల రవాణా పనికి వస్తాయి. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ బాగా జరిగింది కనుక యాంత్రీకరణ జరిగితే ఇప్పుడు ఏమైంది, ఆఖరికి మన ట్రాక్టర్లు ఇవన్నీ మన జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి జిఎస్టీ పరిధిలోకి 5% తీసుకొచ్చిన తర్వాత చాలా తక్కువనే కదా, 60,000 రూపాయలు ఒక ట్రాక్టర్ మీద తక్కువ అవుతుంది. అంటే మనకు యాంత్రీకరణ జరిగిన తర్వాత వ్యవసాయంలో అనేక మన యంత్రాలు వాడుతున్నాం. అది ట్రాక్టర్లు కావచ్చు, లేకుంటే వరికొత్త యంత్రాలు కావచ్చు, నాటు యంత్రాలు కావచ్చు, కలుపు యంత్రాలు కావచ్చు. చివరికి మన పంట పండించిన పంటను కూరగాయలు అయితే మార్కెట్ తీసుకుపోవడం, అక్కడికి ఎరువులు కూడా నానో యూరియా వచ్చిన వాడతలేరు కనుక ఎరువుల బస్తాలు ఇంటికి తెచ్చుకోవడానికి కానీ ఇట్లా చూసుకుంటే ఆఖరికి కూలీల రవాణా కూడా, కూలీలని ఒక ఊరి నుంచి ఇంకో ఊరు తీసుకెళ్ళేటప్పుడు కూడా రవాణా ఖర్చు రైతు మీద పడుతుంది కదా. అటువంటి అప్పుడు కూడా ఇవన్నీ కూడా మనకు ఇంధనం తక్కువ అవడం వల్ల వ్యవసాయ రంగంలో కూడా అద్భుతమైన మార్పులు వస్తాయి అంటున్నాను. ఇది పట్టించుకోకుండా ఇంధనం చౌకగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల మనకు చౌకగా వాళ్ళిద్దరు యుద్ధం చేస్తుంటే మనకు అవకాశం దొరికింది కనుక తక్కువగా తీసుకొని ఆ ఫలితాలను మన భారతదేశ ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి, కార్మికులకు, ముఖ్యంగా కరెంటు ఉత్పత్తి పెరిగింది. కానీ గతంలో డీజిల్ వాడకం ఎక్కువ ఉన్నప్పుడు జనరేటర్లు వాడేవాళ్ళం కదా మనం. తెలంగాణలో 24 గంటల కరెంటు, పరిశ్రమలకు ఎక్కడ పరిశ్రమ హాలిడే లేకుండా నడుస్తున్నాయంటే కారణం కరెంటు ఉత్పత్తి పెరగడం కదా. ఇంధనం విషయంలోకి వస్తే వ్యవసాయ రంగంలో మంచి మార్పులకు దోహదపడుతుంది. దీన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. అట్లానే వాళ్ళు ఫార్మా రంగంలో మన మీద విధిస్తున్న ఆంక్షలు శాలిని ఏ పరిస్థితుల్లో మనకు నష్టమేం కాదు, వాళ్ళ అవసరం వాళ్ళు తీసుకుంటారు. చూడండి, October 1 తర్వాత ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే నన్ను అడగండి. రైట్ సార్, కోటేశ్వర గారు మీరు చెప్పండి. ఇక ఫార్మా దిగుమతి ఎప్పుడైతే మరి ట్రంప్ 100% టారిఫ్ ప్రకటించారో మరి భారత్ కంపెనీలపై ప్రభావం అంతంతే అని కూడా కొన్ని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి సార్. మరి దీనిపై మీరేమంటారు? అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెట్టాలి అని కూడా ట్రంప్ మరి అంటూ ఉన్నారు. ఇది సాధ్యమేనా? ఎలా చూడాలంటారు వీటిని? సార్ మీరు చెప్పండి సార్. చెప్తాను. నేనేమంటున్నానంటే అదే చెప్పాను కదా, ఇప్పటికిప్పుడు రోమ్ నగరం ఒకే రోజు నిర్మాణం కానంటే అక్కడ వాళ్ళకి పరిశ్రమలు పెట్టడానికి చాలా అవరోధాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫార్మా పరిశ్రమలు పెట్టడానికి వాళ్ళకి చాలా అవరోధాలు ఉన్నాయి. నేను గ్రీన్ పీస్ సంస్థ జర్మనీ వాళ్ళతో కలిసి పనిచేశాను. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ దగ్గర ఐడి బొల్లారం అని ఉంటుంది, ఇట్లా జిన్నారం అనే మండలం ఒకటి ఉంటుంది. అట్లాగే మనకు పటాన్ చెరువులో అతి పెద్ద పారిశ్రామిక వాడ, పూర్తి ఆసియాలోనే పెద్ద పారిశ్రామిక వాడ. చూడండి, మీరు మందుల పరిశ్రమలన్నీ కూడా ఇప్పుడు వర్షాకాలం కదా, మీరు అక్కడికి పోతే మన వీడియో పంపించండి, మన స్వతంత్ర ద్వారా చూస్తే మీకు మందుల పరిశ్రమ నుంచి వచ్చే గాలి కలుషితం అవుతుంది. దానిలో పరిశ్రమల కాలుష్యాలను వాటి ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకోకుండా ఏం చేస్తారు, వాటిని ఈ నారాలకు విడుస్తున్నారు. మేము చాలా సార్లు స్వచ్ఛంద సంస్థ ప్రకారం మేము పోయి మోరెల్ నుంచి వాళ్ళకి ఇచ్చే బయటకు వేసే విష పదార్థాలను బయటకు రాకుండా చేసినాం. కానీ వర్షాకాలంలో నీళ్ళు కలిసిపోతాయి కదా, కనుక దొంగతనంగా విడుస్తుంటారు వీళ్ళంతా. అధికారులు కుమ్ముక్కైనరు, ప్రజాప్రతినిధి కుమ్ముక్కైనరు. మన దగ్గర ఇంత విచ్చలవిడిగా ఈ ఫార్మా పరిశ్రమల వల్ల కాలుష్యాన్ని మనం మింగేస్తున్నాం, గరళం మింగినట్టు మింగుతున్నాం మనం. ఓ రకంగా చెప్పాలంటే ప్రజల ఇది అందరం ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటాం. అక్కడ ఇది సాధ్యం కాదు కనుక అమెరికాలో ఫార్మా పరిశ్రమల స్థాపన సాధ్యమే కాదంటున్నాను నేను. అది ఎంత కఠినంగా నిబంధనలు ఉంటాయంటే దాన్ని కంపెన్సేట్ చేయడానికి, ఈ ఫార్మా రంగంలో ఉన్న కాలుష్యాన్ని కంపెన్సేట్ చేయడానికి వాళ్ళు అదనంగా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అది ప్రజలకు ఆరోగ్యం తప్పు చేస్తుంది కనుక.
దాంతో పాటు వాళ్ళు ఆ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే నేను చెప్పాను కదా, సింపుల్ ఉదాహరణ అంటే పారాసిటమాల్ గోళీని మనం ₹1 సప్లై చేయగలుగుతున్నాం ఉదాహరణకు. ఎస్ సార్. వాళ్ళు తయారు చేసుకుంటే అదే ₹4 అవుతుంది కదా, ఎందుకు తయారు చేసుకుంటారు చౌకగా వచ్చేది? ఇవాళ ఏమైందంటే అందుకని అమెరికా ప్రజలు తిరగబడుతున్నారు ఈ ట్రంప్ మీద. ఇంకో 3 ఏళ్ళు ఉంటాడు ఈయన. 3 మహా అయితే 8 నెలలు మాత్రమే గడిచింది. జనవరి 20 నుంచి కదా వచ్చింది. ఎస్ సార్. సెప్టెంబర్ 20 మొన్న 8 నెలలు అయింది. ఇంకా 3 సంవత్సరాలు 4 నెలలు ఉండాలి ఆయన కనుక. చివరి 4 నెలలు విడిచిపెడితే ఇంకా 3 సంవత్సరాలు ఎంత విధ్వంసం సృష్టిస్తారు, ప్రజలకు ఎంత విషం పోస్తున్నారు, ప్రజలు అమెరికా ప్రజలను ఎంత ఒక రకంగా అసహనానికి గురవుతున్నారు మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా ట్రంప్ ఒక రకంగా తెంపరితనంతో జరుగుతున్నది. నేను తాను ఎక్కిన కొమ్మను తాను నరుకుంటున్నారు. తాను ఒక రకంగా చెరువు మీద అలుగుతున్నాడు. మన భారతదేశం మీద అలగడం, మన భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే పూర్తిగా మనదైన రీతిలో మనం సమాధానం ఇస్తున్నాం. కొందరు మోడీ గారిని ప్రశ్నిస్తున్నారు, ఏమని, ఎట్లా మీరు ఏ రకంగా మాట్లాడతలేరు? మాట్లాడకుండా మందు పెట్టవచ్చు కదా, మాట్లాడితేనే మొరిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు అంటున్నాడు. ఈ మాట అంటున్నాను. ట్రంప్ మనకు మొరిగే కుక్క కరవదు, మన మోడీ మరిచే కుక్క కాదు, మొరిగే కుక్క కాదు. కనుక స్పష్టంగా కుక్కలతో పోలుస్తున్నా కూడా ఏమంటున్నానంటే మనం సైలెంట్ గా వాళ్ళను ఎక్కడ ఉంచాలని అక్కడ ఉంచుతున్నాం. ఇప్పుడు స్పష్టంగా వ్యవసాయోత్పత్తులను దిగుమతి చేసుకోకుండా ఉంటే మనం సరైన మందు పెట్టినట్టే. వాళ్లకు ఫార్మా ఉత్పత్తుల మీద వాళ్ళు ఆంక్షలు విధిస్తే వాళ్ళే నష్టపోయే ప్రమాదం ఉంది. కనుక అద్భుతంగా ఇవాళ మనం మాట్లాడకుండా మౌనంగా మందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. అది ట్రంప్కే నష్టం, రేపు అమెరికా ప్రజలకే నష్టం. తాగేవాడే కడతాడు తాళ్ల పన్ను. పెరిగింది అనుకోండి, మన ఉత్పత్తులు అక్కడ పోయిన తర్వాత ₹3 పారాసిటమాల్ గోళీ కొనేవాడే వాళ్ళే కదా, మనం కాదు కదా. ఎస్ సార్. వాడే నష్టపోతాం. రేపు పొద్దున వాళ్ళే తిరగబడతారు. ఇది పెరిగింది అనుకోండి, అక్కడ వాళ్ళే తిరగబడతారు అంటున్నాను స్పష్టంగా. ఇది వాళ్ళు మరణ మృదంగా వాళ్ళే రాసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ట్రంప్ చేసే చర్యలన్నీ కూడా ఇంకొక 3 నెలలు తేలిపోతాయి శాలిని గారు. సమస్య లేదు, మనమే గెలుస్తాం. అంతిమంగా గెలుపు భారత్దే. కానీ సార్ మనం ఇక్కడ చూస్తే ఇప్పుడు భారత ఫార్మా కంపెనీలు కొన్ని కూడా ఇప్పుడు వాటికి అతిపెద్ద మార్కెట్ అంటే అమెరికానే. మరి ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఏమైనా ఆందోళన చెందాల్సిన అవసరం ఉందంటారా? ఏమైనా మన ఫార్మా రంగంపై ఎఫెక్ట్ పడుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు మన పరిశ్రమలు అక్కడ పెడతానికి కూడా అనుమతులు అయితే కావాలి కదా. ఇప్పుడు మనకు రెడ్డి ల్యాబ్స్ రకరకాల మన ప్రైవేట్ రంగాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా అక్కడ పెట్టానంటే వాళ్ళ అనుమతులు వాళ్ళు ఇవ్వాలి కదా. అంటే అనుమతుల బిట్లను సరళింపు చేసిన అనుకోండి, కోర్టులు అడుగుంటాయి కదా. ఇప్పుడు పర్యావరణానికి మనకంటే చాలా 100 రెట్లు వాళ్ళు చాలా జాగ్రత్తగా వహిస్తారు అమెరికా వాళ్ళు. ఒకవేళ నిజంగానే ఎవరైనా పెట్టదలుచుకుంటే వెంటనే పక్క ఇంటి వాడు, ఇరుగు పొరుగు వాడు, ఆ ప్రాంతాలకున్న గ్రామీణ ప్రాంతం వాడు వెళ్ళినా కోర్టులో ఇది అయిపోద్ది అంటున్నాను. ఫార్మా రంగ పరిశ్రమలు మా దగ్గర వద్దు అని అమెరికా ప్రజలు ఇప్పటి నుంచో తీర్మానం చేసుకున్నారు. అక్కడ చట్టాలు కూడా అట్లాగే ఉంటాయి. కనుక మన వాళ్ళు పెడతానంటే అక్కడ పెట్టరించేవాడు ఎవడు అంటున్నాను. ఒకటి, ఇక్కడ ఉత్పత్తి చేసి అక్కడికి పంపితే వాళ్ళకి నష్టం అవుతలేదు, కానీ అక్కడ ఉత్పత్తి చేయాలంటే ఇవన్నీ ఏర్పాట్లు కావాలి. ఒకటి. రెండోది ఏంటంటే కోర్టులు కూడా చూస్తూ ఊరుకోవు కదా. ఇప్పటికే ఫెడరల్ కోర్టు ఇప్పటికే 4-5 ఆయన ట్రంప్ ఏ ఆర్డర్ తీసినా, ఏ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసినా దాన్ని అయితే వాళ్ళు కొట్టేస్తున్నారు కదా. అమెరికా ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే సుప్రీం కోర్టును కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. చూసిండ్రా, వాళ్ళు కింది కోర్టులు, ఫెడరల్ కోర్టులు దేశ రాజకీయాల విషయాలు కల్పించుకుంటున్నారు, దేశంలో మార్పులను ఆహ్వానిస్తలేరు, మీరు కూడా ఆహ్వానించకపోతే దేశానికి నష్టం చేస్తారు, ప్రజలు తిరగబడతారనే మాట అంటున్నాడు సుప్రీంకోర్టు మీద. దుర్మార్గం కదా. సుప్రీంకోర్టు కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ట్రంప్. ఇది తన తెంపరితనం, ఇంకేం లేదు, తనకు హద్దు లేదనుకుంటున్నాడు. ఇవాళ భిన్న ధ్రువ ప్రపంచం, ఏకధ్రువ ప్రపంచం ఎన్నడో పోయింది అంటున్నాను. ఇవాళ దీనికి తగ్గట్టుగా మన పాకిస్తాన్ అధ్యక్షుడిని కలవడం ఇవాళ నిన్న, అట్లానే అంతకుముందు మునీర్కు పాకిస్తాన్ సైన్య అధ్యక్షుడిగా ఆతిథ్యం ఇవ్వడం, అన్ని కూడా పూర్తిగా అంటే బరితెగించి ఆయన పనిచేస్తున్నారు. ఆ బరితెగింపు అనేది ఎంతవరకు వస్తుంది అంటే రేపు తాను నష్టపోయేదానికి తెలియదు. అమెరికా ప్రజలు నష్టపరుస్తున్నాడు, తాను నష్టపోతున్నాడు. తన మాటకు విలువ లేకుండా పోతుందమ్మా. నేను ఎప్పుడు చెప్తున్నాను, కేఏ పాల్కు ఆయన తేడా లేదంటే ఇవాళ యుద్ధాలు ఆపగలుగుతాను అన్నవాడే ఇవాళ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఏమంటున్నాడు? ఆయన అమెరికా డైరెక్ట్ గా ఏం చేయలేకపోతుంది, ఎవరైనా సహాయం చేయండి, ఐక్యరాజ్యసమితి ఫెయిల్ అయిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వాపోయాడు కదా. మొన్న భద్రతా మండలి సమావేశాల్లో వాపోయింది కదా. సమస్య లేదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ తాను ఎక్కిన కొమ్మను తాను నరుక్కుంటూ తనకు తాను నష్టం చేసుకుంటూ అమెరికా ప్రజలకు తీరని నష్టం చేస్తున్నారు. ఇది విధ్వంస పాలన అంటున్నాను. అంటే ఒక పాలన కూడా సరిగ్గా లేకపోతే, తిక్కగా ఉంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఎట్లా పడితే అట్లా ప్రొక్లమేషన్స్ ఇష్యూ చేసుకుంటూ పోతే, మొన్నటి వీసాల చూసాం కదా. వీసాల విషయంలో నేను మీతోనే చెప్పాను, చాలా సార్లు చెప్పాను, ఏం కాదన్న ఏమైంది చూసింది కదా. అన్ని అపోహలు సృష్టించి రేపటికల్లా అమెరికాలో దిగకపోతే ఏమవుద్దని ఏదో చేస్తారు కదా. అన్ని పోయినా పోలేదా దూది పింజల్లాగా. అందుకని ఏమంటున్నా అంటే నేను జోష్యం చెప్పడం లేదమ్మా, నా అంచనా ప్రకారం ఈ ఫార్మా ఉత్పత్తుల దిగుమతిని ఆపుకోవడం, లేకుంటే సుంకాలు 100% పెంచడం అనే దాంతో అమెరికా తన మరణ మృదంగాన్ని తానే
కొట్టుకుంటుంది అని అంటున్నాడు. ఎందుకని సార్ ట్రంప్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు? ఏంటి ఆయన ఆలోచన? అంటే భారత్పై ఆయన ఎప్పుడైతే గెలిచారో అప్పటి నుంచి మనం చూస్తున్నాము ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ముందుగా కనిపించేది ఇండియానే. ఒకటి స్టూడెంట్స్ వీసాకు సంబంధించి కావచ్చు, వాళ్ళు స్టడీ అయిపోయిన వెంటనే అమెరికా విడిచి వెళ్ళిపోవాలని, లేదంటే మొన్న H1B వీసా, లేదంటే చమురు పైన సుంకాలు వేయడం, ఇవన్నీ చూస్తుంటే మొదటగా ఇక్కడ కనిపించేది ఇండియన్సే. ఎందుకని ఆయన అక్కసని ఇలా వెళ్ళగక్కుతున్నారు? అమెరికా ప్రజల దురదృష్టం అంట. ఎందుకు దురదృష్టం అంటే వాళ్ళు చేజేతలా చేసుకున్నారు కదా. అమెరికా ప్రజల స్వీయ స్వయంకృత అపరాధం అంటున్నాడు. 2016 నుంచి 2020 దాకా 2016లో ట్రంప్ గెలిస్తే ఏ మార్పులు జరుగుతాయి నేను చాలాసార్లు విశ్లేషిస్తే కొందరు అన్నారు ఏం కాదు, ట్రంప్ చాలా బోళా మనిషి, ఏం కాదన్నారు. ట్రంప్ అమెరికన్ ఫస్ట్ అంటే తప్పు కాదు. నేనంటే మనం కూడా అంటాం కదా, మన భారతదేశం ముందు ఉండాలనుకుంటాం. అది తప్పు కాదు. కానీ తాను అవలంబిస్తున్న మార్గం తప్పు అంటున్నాడు. లక్ష్యం మంచిదే అయినా మార్గం మంచిది కాకపోతే దానిలో అడ్డం పడతామని గాంధీ మహాత్ముడు ఏనంటే చెప్పిండు. మీరు ఎంత మంచి లక్ష్యం పెట్టుకున్నా సరే మీరు లక్ష్యానికి అనుగుణంగా మార్గాన్ని కూడా అంత మంచి ఉన్నతమైనది ఎన్నుకోవాలి. అడ్డదారిని పోతే పడిపోతారు అన్నారు. ఆయన ఏం చేసిండు, మొదటి 4 ఏళ్ళు అయితే ఆయన పరిపాలన చూసిండు కదా. ఆయన పరిపాలన నచ్చకనే కదా జో బైడెన్ గెలిపించింది ప్రజలు. మళ్ళీ ఆయననే నెత్తికెక్కున్నారంటే ఎందుకు ఎత్తుకున్నట్టు అంటున్నాను నేను. అమెరికా ప్రజలు దుర్మార్గం కదా, ప్రజల తీర్పు తప్పు కాదా? అందుకని ఇప్పుడు అనుభవించాలి. చేసుకున్నంత అమెరికా ప్రజలు రెండోసారి నెత్తికెక్కున్నారు. మొదటిసారి ఎత్తుకున్నప్పుడే పాడు చేసిండు, అమెరికా ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనం చేసిండు ఆయన. అట్లాగే అందరితో తంపులు పెట్టుకున్నారు, అందరితో కయ్యాలు పెట్టుకున్నారు, యుద్ధాలు ప్రోత్సహించే ప్రయత్నం చేసిండు. చివరికి ఇవాళ అదే పని చేస్తున్న ఆయన ఆ 4 ఏళ్ళు 2016 నుంచి 20 దాకా చూసిన వాళ్ళు, 21 దాకా చూసిన వాళ్ళు మరి ఇప్పుడు కూడా మనం అదే ఆయన మళ్ళీ ఎన్నుకున్నారంటే ఏమన్నట్టు మళ్ళీ ఒకసారి మోసపోయారన్నట్టు, అంతే కదా. కనుక అమెరికా ప్రజలు అనుభవించాల్సిందే అంటున్నాను. అలాగే సార్ మనం ఇప్పుడు ఫార్మా ఉత్పత్తుల గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈ బ్రాండెడ్ అలాగే పేటెంట్ ఔషధాల దిగుమతులపై 100%. అంటే ఏంటి సార్ బ్రాండెడ్ అలాగే పేటెంట్ అంటే రెండు ఒకటేనా, లేకపోతే ఇవి విడివిడి ఔషధాలు అనుకోవచ్చు? మంచి ప్రశ్న. ఉదాహరణకి మీరు జన ఔషధి కేంద్రాలు మన దగ్గర ఉన్నాయి కదా, ఒకసారి చూడండి. అదే దాని జనరిక్ మందులు అంటాం కదా. ఒక ఉదాహరణకు పారాసిటమాల్ ఉందనుకోండి. అది పారాసిటమాల్ లో క్రోసిన్లు ఉంటాయి, రకరకాల కంపెనీలు ఉంటాయి. అది బ్రాండెడ్ అంటాం. అంటే వాళ్ళు కంపెనీల పేరు వేసుకొని డోలో 65 ఉన్నాయి కదా, 650 ఇది ఉంది కదా. ఇట్లాంటి అన్నీ కూడా మీకు ఆ బ్రాండ్ ఏమంటే కంపెనీ పేరు ఉంటుంది. జనరిక్ మందుల మీద కంపెనీ పేరు ఉంటుంది, ఓన్లీ మందు పేరు ఉంటుంది, సాంకేతిక నామం మాత్రమే ఉంటుంది. అంటే దీన్ని ఏమో బ్రాండెడ్ ఏమో దాన్ని అంటారు, ఇదేమో జనరిక్ మందులు అంటారు. అట్లానే ఇప్పుడు జనరిక్ మందులే సప్లై చేస్తున్నాం మనం అక్కడ వాళ్ళు బ్రాండ్ వేసుకుంటాం. ఇప్పుడు అక్కడికి అమెరికాకు పోతే మన బ్రాండ్ నువ్వు వేసుకుంటే ఒక రకంగా రేట్ ఉంటుంది, బ్రాండ్ వేసుకోకపోతే తక్కువ రేట్ ఉంటుంది. అందుకని మన దగ్గర మనం కూడా అవగాహన కల్పించాలి మన ప్రజలకు కూడా. జనరిక్ మందులు పనిచేయవను, తెల్ల గోళీలాగా ఉంటాయని అంటున్నా, అన్నిట్లో అదే ఉంటుంది. అన్ని ఆ బల్బ పొడి అన్నిట్లో ఉంటుంది, దానిలో మందు మాత్రమే వేరుగా ఉంటుంది. అన్ని తెల్ల గోళీలు అంత మాత్రాన అన్ని మెరిసేంత బంగారం కాదన్నట్టు అన్ని గోళీలు తెల్లగా ఉన్నంత మాత్రాన ఒకే ఫలితాన్ని ఇవ్వకు కదా. అమెరికాకు పంపే దానిలో ఇప్పుడు చాలా వరకు జనరిక్ అంటే మనకు బ్రాండెడ్ కాకుండా పంపుతున్నారు, బ్రాండెడ్ కూడా పంపుతున్నారు. బ్రాండెడ్ అయితే ఏమైందంటే అమెరికా ప్రజలకు నమ్మకం, ఫలానా సిప్లా కంపెనీ ఉంది, ఆ సిప్లా కంపెనీ అనేది మంచిది, బాగా నాణ్యమైన మందు తయారు చేస్తే నమ్మకం ఉంది, సిప్లా కంపెనీ గోళీలు కొనుక్కుంటాడు వాడు. అట్లా రకరకాల దగ్గు మందు నుంచి మొదలుకొని అన్ని కూడా కంపెనీ బ్రాండెడ్ ఉంటాయి. బ్రాండెడ్ లేకుండా ఓన్లీ ఫార్మా ఏదైతే మనకు బ్రాండెడ్ నేమ్ లేకుండా మందు పేరు సాంకేతిక నామం చేసేది ఉంటది. దాన్ని తక్కువ రేటు దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బ్రాండ్ కు ప్రచారం కావాలి కదమ్మా. ఇప్పుడు వాళ్ళు మెడికల్ రిప్రజెంటేటివ్స్ పెట్టుకోవాలి, దానికి అవసరమైన ప్రచారం కల్పించాలి. చాలా పెద్ద ఎత్తున మందుల మీద మీరు ఒకసారి అనే కంపెనీ ఉండే ఒకేసారి అనే గోళీ చూసాం కదా, 1.4 అయింది, 4.6 అయింది. ఇవాళ పెద్ద ఎత్తున ఈ నొప్పి నివారణ మందులు, ముఖ్యంగా ఈ మనం ఏమంటారు అంటే మన ఈ మందులలో నొప్పి నివారణ మందులు చాలా ఎక్కువ పవర్ చూపెట్టుకుంటూ పోతున్నారు. ఆఖరికి చివరికి ఏమైతే దాంతో రోగం తక్కువ కాదు, ఇమ్యూనిటీ పెరుగుతుంది మనిషిది. కనుక అటువంటి ఒక గోళీ 4 గోళీలు వేసినా వీళ్ళకి తక్కువ కాదు కదా. అట్లా ఏం చేస్తున్నారంటే మెల్లగా అలవాటు చేసి బ్రాండెడ్ మందులకు అడ్వర్టైజ్మెంట్ చేసి అది కొనుక్కునే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇప్పుడు అక్కడ కూడా అమెరికాలో కూడా ఇదే మోసం. జనరిక్ మందులు తక్కువ రేటు ఉంటాయి, ఈ మా బ్రాండెడ్ మందులు ఎక్కువ రేటు ఉంటాయి. బ్రాండెడ్ ఇష్టం ఉన్నాడు అది కొనుక్కుంటాడు, లేకపోతే ఇది కొనుక్కుంటాడు. మన దగ్గర కూడా ఆ మార్పు రావాలి. జనరిక్ మందులు వాడడానికి ప్రభుత్వ ఔషధాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రులలో జనరిక్ మందులు వాడే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు మన దగ్గర అమ్ముడు పోతాయి, అమ్మ సమస్య లేదు. మన దగ్గర మందుల పరిశ్రమ చాలా పెద్ద కుంభకోణం. ఎంఆర్పీకి ఉన్న ఆ మందు తయారీకి 10 పైసల బిల్లను వాడు 10 రూపాయల గోళీ అమ్ముతున్నాడు, 10 పైసల మంది ఉంటుంది అందులో, చూస్తున్నాం మనం. కనుక ఇదొక పెద్ద పరిశ్రమ. మనం చాలా వరకు అల్లోపతి మందుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది వాడొద్దు, స్వీయ వైద్యం చేయొద్దు. అక్కడ కూడా అమెరికాలో కూడా ఇదే జరుగుతున్నది, మోసపోతున్నారు.
మెల్లమెల్లగా బ్రాండెడ్ మందుల నుంచి జనరిక్ మందుల వరకు వాళ్ళు మాట్లాడాలి, మనం కూడా మాట్లాడాలి. మన ఉద్దేశం అయితే అమెరికా ఈ చర్య వల్ల అదే నష్టపోతుంది, కానీ మన మందులు కాకపోతే షిఫ్ట్ తక్కువ చేసుకుంటాం, తక్కువ ఉత్పత్తి చేస్తాం. ప్రపంచానికే వ్యాక్సిన్, మన కరోనా వ్యాక్సిన్ అందించిన దేశంగా మనం ఉన్నప్పుడు ఇదో మన తాటాకు చప్పులకు కుందేలు బెదరు సమస్య లేదంటున్నాం. సార్ అందుకే ఇందాక విజయ్ గారు అన్నారు భారత్ ఎందుకు ఖండించట్లేదు, లేదంటే దేశ ప్రయోజనాల గురించి మరి మాట్లాడట్లేదు అన్నట్లు అన్నారు. ఇంకోటి ఆదాని అంబానీకే లాభము ఈ టారిఫ్లు పెంచడంలో, ఆ లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు అన్నట్లు కూడా వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే నిజంగా అక్కడ ఈ కంపెనీలు ఉన్నాయా, ఆదాని అంబానీకి సంబంధించిన కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకేమైనా లాభం వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? అంటే విజయ్ గారి వ్యాఖ్యలు దాని మీద లేదమ్మా. యాక్చువల్ గా లేని మనిషి గురించి మాట్లాడదు, కానీ చాలా వరకు మన విశ్లేషకులలో ఏమందంటే ఏదో ఒక పార్టీకో ఏదో ఒక దానికి కొమ్ము కాస్తున్నారు. సమస్య అక్కడ వస్తుంది. వేరుగా మాట్లాడాలంటే ఇప్పుడు మోడీ మాట్లాడలేదు మాట్లాడకపోతే పని జరుగుతుందా లేదా? వ్యవసాయ ఉత్పత్తులను ఆహ్వానించాలని అమెరికా షరతు విధించింది, మనం ఆహ్వానించలేం కదా. రష్యాతోని చమురు కొనుగోలు చేయొద్దంటుంది, కొనుగోలు చేస్తున్నాం కదా. నేను ఏమంటున్నాను, ఇంతకంటే ఇప్పుడు మాటల కంటే చర్యలు ముఖ్యమా, మాటలు ముఖ్యమా? ఏమైతుందంటే ఇప్పుడు ఏది జరిగినా మోడీ, ఏది చేసినా మోడీ తప్పనే వాడు ఉంటాడు మన దగ్గర, ఏది చేసినా మోడీ కరెక్ట్ అని. నేను ఆ రెండు రకాలు కాదు, నేను మోడీ మంచి చేస్తే మంచి చేద్దాం, చెడ్డ చేస్తే చెడ్డ అందాం. కానీ ఇది విడిచిపెట్టి మోడీ ఏ చర్య తీసుకున్నా దానికి మోడీని ఆపాదించి ఆయన తప్పు చేస్తున్నాయని విమర్శించే వాళ్ళు కొందరు ఉంటారు. మోడీ ఏ పని చేసినా అద్భుతంగా చేస్తున్నానని కొందరు ఉంటారు. నేను ఈ రెండు కోవకు చెందిన కనుక నేనేమంటున్నాను, ఈ విషయంలో ఆయన అనేది అది కాదు. మనకు ఏదైతే చమురు తక్కువ దిగుమతి చేసుకుంటున్నారు కదా, ఈ చమురును ఏం చేస్తున్నామంటే మనం రెండు రకాలు వాడుకుంటున్నాము. ఒకటే మన భారతదేశంలో వాడుకోవడానికి చాలా విస్తృతమైన మార్కెట్, మనది 140 కోట్ల మంది దేశం ఉన్నది, చాలా ఇంధనాలు వాడుకుంటాం. అదనంగా మనం బ్యారెల్ ముడి చమురు కొని దాన్ని ఏం చేస్తున్నామంటే రీఫైన్ చేసేసి దాన్ని ఇంధనంగా మనం అంటే పెట్రోల్ బంకుల నుంచి మనం పోసే ఇంధనంగా తయారు చేసినాక దీన్ని వేరే దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఆ ఎగుమతి ఆర్డర్లు నయారా లేకపోతే రిలయన్స్ వాళ్ళకి ఇస్తున్నారు. నేను ఎప్పుడు వాళ్ళు మోసం చేస్తారంటున్నాను. చూడండి, రేట్లు బాగా పెరిగినప్పుడు మీరు ఎప్పుడన్నా మీకు నిత్య జీవితంలో అనుభవానికి వస్తుంది. మీ స్కూటీయో లేకపోతే తీసుకొని పోతే నయారా బంకులన్నీ బంద్ అయినాయి లేవా గతంలో? అంతకుముందు మనకు మనకి ఇప్పుడు జియో పేరు మీద వచ్చినాయి, అంతకుముందు రిలయన్స్ బంకులు బంద్ అయినాయి లేవా? రేటు పెరిగినప్పుడు వాళ్ళ సబ్సిడీ ఉండదు కనుక ఆ రేటు అమ్ముకుంటే ఇప్పుడు మనకు ప్రభుత్వ రంగంలో నడిచే భారత్ కానీ, ఇండియన్ ఆయిల్ కానీ, మనకు హెచ్పి కానీ, ఈ మూడేమో భారతదేశం ప్రైవేట్ పబ్లిక్ రంగంలో ఉన్నాయి కనుక వీళ్ళు రేటును సబ్సిడీ భరించి ఎక్కువైనప్పుడు కూడా నష్టాలు భరించి నడిపించాడు వాడు. కానీ వాడు నడిపాడు కదా ప్రైవేట్ వాడు ఎప్పుడు తప్పుకుంటాడు? సబ్సిడీ లేనప్పుడు తప్పుకుంటాడు, సబ్సిడీ ఉంటే నడిపిస్తాడు. అంటే వాళ్ళ రేటు ఎవరికైనా ఒకటే కాదు. ఇప్పుడు 110 రూపాయలు నయారాలు అంతే ఉన్నది, మన దగ్గర అంతే ఉంది, అప్పుడు అమ్ముకుంటాడు. రేపు పొద్దున భారతదేశం కనుక సబ్సిడీలు భరించాలి అని ప్రభుత్వ రంగ సంస్థలను నేను చెప్పిన హెచ్పి కానీ, ఇండియన్ ఆయిల్ కానీ, భారత్ కానీ చేయగలుగుతుంది. భారత్ అంటే ఆ నష్టాన్ని మన భారత ప్రభుత్వం పూడుస్తుంది, కానీ ప్రైవేట్ కంపెనీకి వాడు పూడుస్తుంది కదా. ప్రైవేట్ కంపెనీ వాడు ఏం చేస్తారంటే అప్పుడు బంకులు బంద్ చేసుకుంటున్నాడు. మీరు రెండు ఉదాహరణలు చెప్పాను కదా, మీరు బంకులు చాలా సార్లు మనకు రిలయన్స్ బంకులు పూర్తిగా అడ్డంగా ముళ్ళతీగల కంచె పెట్టేసి బంద్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ లాభాలు వచ్చినప్పుడు అమ్ముకుంటున్నారు వాళ్ళు. అందుకని ప్రైవేట్ వ్యాపారస్తులకు విజయ్ అన్నది ఏంటంటే, ప్రైవేట్ వ్యాపారస్తులకేమో విదేశాలకు ఎగుమతి చేసే ఈ ఇంధనాలను అనుమతులు ఇస్తున్నారు, రిఫైన్డ్ మన దగ్గర చేస్తున్నాం, తక్కువలో మనం ఏమో విదేశీ మార్క ద్రవ్యం కోల్పోయి మనం తెచ్చుకుంటున్నాం. ఇది వాళ్ళకి విదేశీ మార్గం సంపాదించినప్పుడు మాత్రం ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు కట్టుబెడుతున్నారు అనేది విజయ్ చెప్పిన దానిలో వాస్తవం అనేది కరెక్ట్ అంటున్నాడు. కానీ మోడీ మాట్లాడతలేరు అనేది తప్పు అంటున్నాడు. మాట్లాడకపోయినా మందు పెడుతున్నాడు కదా అంటున్నాను నేను. ఇప్పుడు మాట్లాడేవాడు గొప్పవాడు కాదు కదా. నేను అది చేస్తా ఇది చేస్తా అని పిట్టలతో మాట్లాడేవాడు ఏం చేయలేదు అనుకోండి, కష్టం కదా. ఇప్పటికీ వ్యవసాయ ఉత్పత్తులు రాణిస్తలేడు. రష్యా నుంచి కొనొద్దంటే కొంటున్నాము, చైనాతో స్నేహం చేయొద్దంటే చేస్తున్నాము కదా. రష్యా కంటే చైనా డేంజరస్, చీకట్లో స్నేహం చేస్తున్నారు అని చెప్పి మొన్న అక్కస్వికలా కట్టిండు. మన స్పష్టంగా RIC రష్యా, ఇండియా, చైనా మైత్రి వర్ధిల్లుతో పోమంటున్నాం. నిన్న కాక మొన్న ఇప్పుడు మన ఢిల్లీలో ఉన్నాడు రష్యా విదేశాంగ మంత్రి, మన దేశంలో ఉన్నారు, రష్యా ఉప ప్రధాని మన దేశంలో ఉన్నారు. నిన్న మోడీతో చర్చలు జరిపారు కదా. నిన్ననే ఒక మంచి ఎక్స్పోకి రష్యా ఇండియా కొలాబరేషన్ లో ఎక్స్పోని ప్రారంభించారు మోడీ గారు. కథ చూసినాం కదా. సమస్య లేదు, మాట్లాడకుండా మందు పెడుతున్న మోడీని సమర్థించాలంటున్నాను. ఈ విషయం మోడీ ఇతరతర తప్పులు చేస్తున్నాడు, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాడు, అది వేరు. కానీ అన్ని పనులు మోడీ చేసేది ప్రతి పని తప్ప అనే వాళ్ళని నేనైతే సమర్థించనమ్మా.